ఇశ్రాయేలంతా ఒకే జాతి. దేవుడు 12 గోత్రాలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. కొన్ని ప్రవచనాలు సంఘాన్ని గురించినవి ఉన్నాయి. ఇక్కడైతే ఇది ఇశ్రాయేలును గురించిన ప్రవచనం. రోమాపత్రిక 16వ అధ్యాయం 25వ వచనం, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ రోజున దేవుడు తన సంఘము ద్వారా లోకానికి సందేశమందిస్తున్నాడు. అయితే ఒకానొక రోజున ఈ సంఘం ఎత్తబడుతుంది. ఆ తరువాత జరగబోయే సంఘటనలు యెషయా ప్రవచనాలలో ఉన్నాయి. మహాశ్రమల కాలం రాబోతోంది. ఆ తరువాత దేవుని రాజ్యం అక్షరాలా స్థాపించబడుతుంది. ఇప్పుడు యెషయా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుండి, యూదాను గూర్చి యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనం వలన కలిగిన దేవోక్తి. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడుతుంది. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వస్తారు. జనములు గుంపులుగా వచ్చి అంటారు, రండి, దేవుని మందిరమునకు వెళ్ళుదాము, యెహోవా పర్వతానికి వెళ్ళుదాము. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధిస్తాడు. మనము ఆయన త్రోవలలో నడుద్దాము. ఆయన అన్యజనులకు న్యాయం తీరుస్తాడు. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగగొడతారు. జనము మీదికి జనము ఖడ్గము ఎత్తదు. యుద్ధము చేయ నేర్చుకోవడం ఇక మానివేస్తారు. యాకోబు వంశస్థులారా, రండి, యెహోవా వెలుగులో నడుచుకుందాము. యెషయా ప్రవచనాలను, అందులో పేర్కొనబడిన స్థలాలను జాగ్రత్తగా పరిశీలించండి. యెషయా ఇశ్రాయేలు జాతిని గురించి, యూదా రాజ్యాన్ని గురించి ప్రవచిస్తున్నాడు. యెరూషలేము పట్టణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఇశ్రాయేలు యొక్క జాతీయ ప్రవచనం. యెషయా పేర్కొనే సంఘటన మహాశ్రమల కాలానికి సంబంధించింది. మహాశ్రమల కాలం యేసుక్రీస్తు రావటంతో ముగింపునకు వస్తుంది. ఆయన వచ్చి రాజ్యం స్థాపిస్తాడు. యెషయా 2 నుండి 5వ అధ్యాయం వరకు ఈ మహాశ్రమల కాలం ప్రవచింపబడింది. సంఘం ఎత్తబడిన తరువాత ఇది జరుగుతుంది.